ఆర్ మనకి ఇచ్చిన సమ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫాని ఇచ్చాడు. దెన్ ఫైండ్ అడ్జాయింట్ ఏ అండ్ ఏ ఇన్వర్స్. అడ్జాయింట్ ఏ అంటే అనుబంధ మాత్రిక అండి, ఇది అనుబంధ మాత్రిక. ఏ ఇన్వర్స్ అంటే విలోమ మాత్రిక, మీకు తెలిసిందే. ఓకేనా? సరే, వాళ్ళు ఇచ్చింది ఏ కాబట్టి అనుబంధ మాత్రిక విలోమ మాత్రిక ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్చువల్లీ మనకి ఫార్ములా ఏంటంటే చూద్దాం ఒకసారి. ఇది రాయవలసిన అవసరం లేదండి, మీకు ఫార్ములా చెప్పడం కోసం ఇది. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అండి. సో అడ్జాయింట్ ఏ అంటే ఫార్ములా ఏంటి? డి మైనస్ బి మైనస్ సి ఏ అండి, బై డెట్ ఏ అంటే ఫార్ములా ఏంటి? ఏడి మైనస్ బీసీ అండి. సో దీన్నే మనం ఎలా రాస్తాము? 1/AD మైనస్ బీసీ అని రాసి ఇలా మనం ఫార్ములా చదువుతాం, మైనస్ బి మైనస్ సి ఏ అని. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ అండి. సో ఇప్పుడు అడ్జాయింట్ ఏ అంటే ఇది అవుతుంది, డెట్ ఏ అంటే ఇది అవుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గివెన్ వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నాను. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటది? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తామంటే ఏబిసిడితో కంపేర్ చేయండి. కంపేర్ చేసి మనకు ఫస్ట్ ఏంటి? అనుబంధ మాత్రికని అడిగారు కదా. సో అడ్జాయింట్ ఏ చెప్తున్నా. అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి మనకి? డి మైనస్ బి మైనస్ సి ఏ అండి. ఓకేనా? డి అంటే ఏంటండి మనకి? చూడండి, డి ప్లేస్లో ఏంటుందో అదే తీసుకుంటాం, కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ బి ప్లేస్లో ఏంటి? మైనస్ సైన్ ఆల్ఫా ఉంది. ఓకేనా? అలానే మైనస్ సి కదా, మైనస్ ఆఫ్ సి ప్లేస్లో ఏంటుందండి? సైన్ ఆల్ఫా ఉందండి. ఓకేనా? సి ప్లేస్లో సైన్ ఆల్ఫా ఉంది. ఏ ప్లేస్లో ఏంటుందండి? కాస్ ఆల్ఫా ఉంది. ఓకేనా? రాసాం. సో ఇప్పుడు దీనికి మనకి రిజల్ట్ ఏంటి వస్తుంది? ఇది కాస్ ఆల్ఫా అలానే ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా, అలానే మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ అడ్జాయింట్ ఏ. సో ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. దాని ఈ పెద్ద ఫార్ములా అనేది మీకు అర్థమవడం కోసం చెప్పింది ఇది. మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఈ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ నాట్ నెసరీ, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? 1/AD మైనస్ బీసీ ఇంటూ డి మైనస్ బి మైనస్ సి ఏ అండి. ఓకేనా? సరే, 1/AD మైనస్ బీసీ కదా, ఏడి అండి కాస్ ఆల్ఫా అండి, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఏడి మైనస్ బీసీ, ఇది మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా, మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. ఓకేనా? ఏడి మైనస్ బీసీ ఇంటూ డి మైనస్ బి మైనస్ సిఏ అంటే అడ్జాయింట్ ఏ కదండి, ఇదే కదా మనం చేసింది. సో ఇది రాసేస్తున్నాను అనమాట. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫార్మ్ ఏంటవుతుంది? ఇది 1 కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా యాజ్ యూజువల్గా రాసేస్తాం. ఇది మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. వీ నో దట్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే దీని వాల్యూ ఎంత అవుతుందండి? 1 అయిపోతుంది కదా. సో దీని వాల్యూ 1/1 ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ అండి. సో దిస్ ఈజ్ ఏ ఇన్వర్స్ అండి మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. ఓకేనా? ఇది 2 మార్క్స్కి మనకు కొంచెం ఇంపార్టెంట్ సమ్, ఇది కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకే, నెక్స్ట్ అండి, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి మైనస్ సి ప్లస్ ఐడి ఏ మైనస్ ఐబి అని ఇచ్చారండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈక్వల్ టు 1 అని కండిషన్ ఇచ్చారు. ఫైండ్ ఏ ఇన్వర్స్ అన్నారు. సో ఏ ఇన్వర్స్ కాబట్టి
ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి మనకి? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ కదండి. సరే, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ కాబట్టి మన కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ మనం ఏంటి ఏ అని రాసేద్దాం. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి మైనస్ సి ప్లస్ ఐడి ఏ మైనస్ ఐబి ఇలా ఉందండి. సో ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఏ వచ్చింది కాబట్టి ఈ రెండు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేద్దాము. ఓకేనా? అడ్జాయింట్ ఏ అంటే ఏంటి, డెట్ ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటండి? డి మైనస్ బి మైనస్ సిఏ అండి. డి అంటే ఇదండి. సో ఎందుకంటే దీన్ని ఏబిసిడితో కంపేర్ చేసుకోండి. ఇలా అంటే చేస్తున్నప్పుడు కంపేర్ చేసుకుంటాం, తర్వాత రిమూవ్ చేస్తే సరిపోతుంది, ఎరేజ్ చేసి. డి ఏ మైనస్ ఐ, డి మైనస్ బి కదండి. మైనస్ బి అంటే సి ప్లస్ ఐడి మైనస్ సి కదండి. సి అంటే మైనస్ సి ప్లస్ ఐడి. ఏ అంటే ఏ ప్లస్ ఐబి. సో ఇప్పుడు ఫైనల్లీ వచ్చేటప్పటికి మనం ఏ విధంగా రాయొచ్చు దీన్ని? ఏ మైనస్ ఐబి కదా. ఏ మైనస్ ఐబి మైనస్తో మైనస్ సి మైనస్ ఐడి, మైనస్తో మల్టిప్లై చేస్తాం, మైనస్ సి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఐడి. ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ సి మైనస్ ఐడి, ఇది కూడా ఏ ప్లస్ ఐబి అండి. సో దిస్ ఈజ్ అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది డెట్ ఏ అండి. ఇంకా డెట్ ఏ, డెట్ ఏ ఫార్ములా ఏంటండి మనకి? ఏడి మైనస్ బీసీ కదా. సో ఆల్రెడీ కంపేర్ చేసాం కదా మనం. ఏడి అంటే ఈ రెండు అండి, ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి, ఏడి చేశాను, మైనస్ బీసీ కదండి. బీసీ, బి అంటే ఇది కదండి నాన్న. ఈ రెండు ప్లస్లే కాబట్టి నేను ఎలా రాస్తున్నానంటే ఐడి ప్లస్ సి అని దీన్ని రాయొచ్చు. ఇంటూ దీన్ని బి ఇంటూ సి కదా, దీన్ని ఎలా రాస్తున్నాను? ఐడి మైనస్ సి అని రాయొచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేరు బి స్క్వేర్. అలానే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇది ఎందుకు ఇలా రివర్స్లో రాసామన్నది. ఐడి రెండు ప్లస్లే కాబట్టి ఐడి ప్లస్ సి రాసి సి ప్లస్ ఐడి ఏదైనా ఒకటే. అలానే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ముందు ప్లస్ రాసాం, తర్వాత మైనస్ రాసాం. ఇదిగోండి. ఓకేనా? అంతేగాని దీన్ని మనం ఏం చేంజ్ చేసేయలేదు. సరే, సో వీ నో దట్ ద వాల్యూ ఆఫ్ ఐ స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, సిన్స్ వీ నో దట్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఐ స్క్వేర్ వాల్యూ 1, సారీ -1. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఐ స్క్వేర్ ప్లేస్లో నేను -1 రీప్లేస్ చేస్తున్నానండి. ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ ప్లేస్లో -1 ఇంటూ బి స్క్వేర్. ఐ స్క్వేర్ ప్లేస్లో -1 వేసానండి ఇంటూ డి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అండి. సో ఇప్పుడు ఏంటవుతుంది ఇది? ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? మైనస్తో మల్టిప్లై చేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోయింది. డి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి స్క్వేర్. చూసారా, అన్ని ప్లస్లో వచ్చేసినాయి కదా. సో దీన్ని మనం ఆర్డర్లో రాస్తే ఏంటి? ఏ స్క్వేర్, తర్వాత బి స్క్వేర్, అండ్ తర్వాత సి స్క్వేర్, అండ్ తర్వాత డి స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు దీని వాల్యూ ఏంటండి? గివెన్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 1 కదా. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 1 అండి. దీని ప్లేస్లో 1 రాసేయచ్చు. ఎందుకు రాయొచ్చు? వాడు సమ్లో ఇచ్చేసాడు కదా. సిన్స్ వీ నో దట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? 1 వేసాం. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసాము అండ్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫైనల్ ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? ఏ ఇన్వర్స్ కదా. సో అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ అయిపోయింది, డెట్ ఫైండ్ అవుట్ అయిపోయింది.
సో ఇప్పుడు ఫైనల్లీ మనం చేయాల్సింది ఏంటి, డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు అనమాట. చేసేద్దాం. ఓకే, సో ఏ ఇన్వర్స్ అంటే ఇది కదండి ఫార్ములా మనకి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ కాబట్టి, సో ఇందులో నేను అప్లై చేసేస్తానండి. డెట్ ఏ కదా, 1/1 డెట్ ఏ మనకు వచ్చింది 1 వాల్యూ. అలానే అడ్జాయింట్ ఏ అంటే ఏంటండి, ఏ మైనస్ ఐబి మైనస్ సి మైనస్ ఐడి సి మైనస్ ఐడి ఏ ప్లస్ ఐబి. సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ అండి. ఓకేనా, సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే.